అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పేసి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇక్కడ మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాకు ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు చాలా మంది బీసీ నేతలు వచ్చినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారితో మాట్లాడించి మరి సార్ చెప్పండి, ఈ కులగణన గురించి అంటే ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. ఆ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాబోయే కార్యాచరణ ఎట్లా ఉంటుంది సార్? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కూడా చాలా స్పష్టతతో ఉన్నాడు. మరి ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం వాళ్ళ నిష్పత్తి ప్రకారం సంపదలు కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి. సో అయితే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, అంటే అధికారంలో రాకమునుపు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రకరకాల హామీలు ఇచ్చింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. మరి బీసీలకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. బీసీలకు మళ్ళీ ఒకసారి మోసం జరుగుతున్నది, జోసం జరిగే ప్రమాదం ఉన్నదన్న దాంతోనే ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ కొమ్మ శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో వారి అధ్యక్షతన బీసీ మహాసభ మొట్టమొదటి మరి సభ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి పెద్దలు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీసీలకు ద్రోహం చేసే ప్రమాదం ఉన్నది, అదేవిధంగా దేశంలో ఎక్కడైతే బీసీలకు మంచిగా మరి జరుగుతున్నదో అవన్నీ కూడా చూసి రావాలని చెప్పి 40 మంది బీసీ సభ్యుల బృందాన్ని కూడా, సీనియర్ నాయకుల బృందాన్ని కూడా తమిళనాడుకు పంపించి అక్కడ మరి సామాజిక న్యాయం ఏ విధంగా అమలవుతున్నది దాని మీద కూడా చర్చ చేయడం జరిగింది. సో ఆ బృందం కూడా త్వరలోనే వాళ్ళ రిపోర్ట్ కూడా పెద్దలు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సబ్మిట్ చేయబోతున్నారు. మరి ఈ రోజు సభలో మరి కామారెడ్డి డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు జరగాలనే ఒక తీర్మానం చేయడం జరిగింది సభలో. మరి రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఉద్యమంగా ఊపందుకునే అవకాశం ఉన్నది, ఊపందుకోవాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకుంటాం. రాష్ట్రంలో ఉండే బీసీ వాళ్ళకు మరి ఏం చెప్తారు, ఏం సూచన చేస్తారు, రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందంటారు, తర్వాత వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేయమని చెప్తారు? ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. బీసీ సోదరులకు నేను చెప్పేది ఒకటే, బీసీలు ఒక్కరే కాదు బహుజనులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. సంపదలో మనకు కూడా భాగస్వామ్యం ఉంది. ఇదంతా కూడా స్వాభావికంగా మన పూర్వీకుల పోరాటం వల్ల మనకు సంక్రమించిన హక్కు, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఈ హక్కును మనం పోరాడి తెచ్చుకోవాలి. ఎవరిని యాచించో లేకపోతే ప్రసన్నం చేసో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమందరం ఐకమత్యంగా ఉండి, అన్ని కులాలన్నీ ఐకమత్యంగా ఉండి, మిగతా బహుజన కులాలందరినీ కూడా కలుపుకొని అందరూ కూడా కలిసి మన హక్కులను మనమే సాధించుకోవాలి. మన రాజ్యాంగబద్దమైన వాటాను మనమే గుంజి తీసుకోవాలనేది నేను చెప్పే సందేశం తెలంగాణ ప్రజలకు. దీనిపై ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో హైడ్రా పెరిగి నడుస్తా ఉంది. ఈ హైడ్రా గురించి మీరు ఏం చెప్తారు? ఈ హైడ్రా అయినా కోబ్రా అయినా చారి గారు, ఇది ధనవంతులకు పేదలకు జరుగుతున్న పోరాటం. ఇవాళ హైడ్రా కూలుస్తున్న ఇండ్లు 99%, 99% ఇండ్లు పేదలవే. బంజారాలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఇది పేదోళ్ళు వాళ్లకు ఊర్లలో వెళ్తలేదనే పట్టణ ప్రాంతాలకు వచ్చిండ్రు. అందరూ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుని ఇండ్లు వేసుకున్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా కుంటలల్లా దోమలున్నా ఈగలున్నా మల విసర్జన చేస్తున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ పెంట కుప్పలున్నా కూడా దాని పక్కనే ఇల్లు కట్టుకుని బతుకు జీవుడు అంటూ రాత్రింబవళ్ళు కరెంటు లేకపోయినా, మహిళలు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నా, అత్యాచారాలు జరిగే పరిస్థితి ఉన్నా కూడా అక్కడే రాత్రింబవళ్ళు బతికిండ్రండి. వాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటా బతికిండ్రు, కూలి పని చేసుకుంటా బతికిండ్రు, రోడ్లు వేసుకుంటా బతికిండ్రు, లేకపోతే ఎన్నో అవమానాలు భరించుకుంటా బతికిండ్రు. వాళ్ళు 50 సంవత్సరాలు బతికిన తర్వాత ఇవాళ నువ్వు FTL బఫర్ జోన్ అని చెప్పి, మరి మీ అధికారులే కదా ఆ రోజు ఇచ్చింది, వాళ్ళందరి పర్మిషన్తోనే కదా వీళ్ళు వేసుకున్నారు. మరి ఇవాళ పోలీసు వాళ్ళను 1000 మంది పోలీసులను తీసుకొచ్చి, పెద్ద పెద్ద మెషిన్లను తీసుకొచ్చి 1 గంట లోపలనే శనివారం ఆదివారం పొద్దున నుంచి సాయంత్రం వరకు మొత్తం కూడా కోర్టులు హాలిడే ఉన్నప్పుడే మరి మొత్తం కూడా ఇల్లు గులుస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, మరి తిరుపతి రెడ్డి మీద కూడా ఇదే పని చేయాలిగా? తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి బ్రదరు, మరి ఆయన మీద కూడా ఇదే పని చేయాలిగా? ఎంతో మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి చెరువుల పక్క పొంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాళ్ళని చేయండి కదా. వాళ్ళకేమో కోర్టుకు పోయే అవకాశం ఇస్తాండ్రు, వాళ్ళు కోర్టుల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు.
ఇలా మరి పేదోళ్లకు కోర్టు అంటే ఏందో తెలియదండి. ఇక్కడ పేదోళ్లకు కోర్టు అంటే తెలియదు, వకీల్ అంటే తెలియదు, అది ఎక్కడుంటో తెలియదు. దాని ముఖం ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు. మరి కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవలు పట్టుకొని కైకీలు కూలి పని చేసేవాళ్ళు వీళ్ళు, ఇళ్లలో పని చేసుకునే మహిళ వీళ్ళ కోర్టు గురించి ఏం తెలుస్తుంది? ఏ లాయర్ దగ్గరకు ఎన్ని డబ్బులు ఇస్తారు? రోజుకి వచ్చే ఆదాయమే 200-300 ఉంటుంది. పళ్ళ ముక్కునుంటారు, వాళ్ళకి ఏం ఆదాయం ఉంటుంది? వాళ్ళు వచ్చి ఇలా కోర్టుకు ఎక్కడ తెచ్చుకుంటారు? అందుకొరకే ప్రభుత్వం అర్జెంటుగా ఈ హైడ్రాను ఉపసంహరించుకోవాలి. మీకు నిజంగా హైడ్రా మీద ఏమైనా ప్రేమ ఉంటే ముందు మీ ఫామ్ హౌస్ల దగ్గరికి పెట్టుకోండి హైడ్రాను. అంతే తప్ప ఈ హైడ్రాలు కోబ్రాలు పేద ప్రజల మీద ప్రయోగించకండి. ఇదంతా కూడా ధనవంతులు అధికారాన్ని డబ్బుతోని చేజిక్కించుకొని పేద ప్రజలను మొత్తం కూడా మళ్లీ బానిసలుగా చేసే ప్రయత్నమే జరుగుతా ఉన్నది. అర్జెంటుగా మానుకోవాలి, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మరి అందరిని కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బాసటగా బీఆర్ఎస్ పార్టీ నిలవబోతున్నది. మా నాయకులు కేటీఆర్ గారు వీళ్లకు రావాల్సిన లీగల్ ఏదైతే అడ్వైజ్ ఉందో అంటే కోర్టులకు పోయే వెసులుబాటు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ బాధితులను కల్పిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా అలాంటి బస్తీలో పుట్టిన బిడ్డనే. నేను ఆ బస్తీలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు పేద ప్రజలు ఇల్లు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో, ఎన్ని కష్టాలు బట్టి కట్టుకుంటారో, ఎన్ని తులాల ఎంత బంగారం, లేకపోతే చిన్న చిన్న బంగారం 1 తులం బంగారం 2 తులాల బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ ఊర్లలో ఉండే ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి హైదరాబాద్ లో పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఒక 20 గజాలు 30 గజాల జాగాల ఇల్లు కట్టుకుంటారు. అది మీరు ఇలా తీసేస్తున్నారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. వాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు. వాళ్ళు అదే విధంగా వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉన్నారు. అది మీకు ఉసురు తగులుతుంది. మరి ఈ కల్వకుర్తి ఈ ప్రాంత బిడ్డగా పాలమూరు బిడ్డగా నువ్వు పాలమూరు బిడ్డవని అంటున్నావు. అక్కడ కూలగొడుతున్న అందరి ఇల్లు కూడా పాలమూరులే. చాలా మంది కూడా పాలమూరులే. కూలీలు పాలమూరు అంటేనే కూలీ అంటే పాలమూరు. ఆ పాలమూరు బిడ్డలందరూ బతుకు తెరువు కోసం అక్కడ పోయినరు. వాళ్ళందరి మరి జీవితాలు నాశనం చేస్తున్నావు. అర్జెంటుగా బంద్ చేసుకోవాలని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నా. సార్, ముఖ్యంగా చెప్పండి, మీరు గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు గురుకులాల పరిస్థితి ఎట్లా ఉండింది? ఇప్పుడు మీరు మళ్ళీ విజిట్ చేస్తా ఉన్నారు. అంటే లోపల ఉంటే ఎలుకలు గరుస్తా ఉన్నాయి, బయట ఉంటే కుక్కలు గరుస్తా ఉన్నాయి అంటున్నారు పిల్లలు. ఏంటి పరిస్థితి? వాస్తవం అండి. కేసీఆర్ గారు సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు వీళ్ళను. నేనే దానికి సాక్షిని. నేను 7 సంవత్సరాలు వారి దగ్గర పనిచేసిన నేనే సాక్షిని. వాళ్ళకు ఒక్కరోజు కూడా చీమ గుట్టించినోడు కాదు కేసీఆర్. వాళ్లకు ఖైదీలకు జైళ్లలో ఉండే ఖైదీలకు ఒక్కొక్కరికి 83 రూపాయలు వస్తున్నది. ఈ పేద పిల్లలకు 17 రూపాయలు వస్తుందంటే 17 రూపాయలను ఏకంగా 40 రూపాయలు 38 రూపాయలు కేసీఆర్ గారు చేసిండ్రు. వాళ్లకు కేసీఆర్ గారి హయాంలో మటన్ ఇచ్చినాం, చికెన్ ఇచ్చినాం, తర్వాత ఎగ్స్ ఇచ్చినాం, నెయ్యి ఇచ్చినాం, తర్వాత రకరకాల ఇచ్చినాం, తర్వాత యూనిఫామ్ 3 జతలు ఇచ్చినాం. వాళ్ళని అమెరికా పంపించినాం, లండన్ పంపించినాం, ఆస్ట్రేలియా పంపించినాం, విమానాలు ఎక్కించినాం. ఎర్ర బస్సు ఎక్కలేని పిల్లలను ఎయిర్ బస్ ఎక్కించినాం కేసీఆర్ గారి హయాంలో. ఇవాళ కేసీఆర్ గారు ఎంతో శ్రద్దగా నిర్మించిన గురుకులాలను రేవంత్ రెడ్డి గారు ఒక్క దెబ్బతోని విధ్వంసం చేస్తా ఉన్నారు. రాత్రికి రాత్రి 2000 మంది టీచర్లను తీసేసిన వాళ్ళకెళ్ళి. ఎట్లా చదువుకుంటారండి పిల్లలు? పేద పిల్లలు సంగీతం నేర్చుకోవద్దా? పేద పిల్లలు సైన్యంలో జాయిన్ కావద్దా? పేద పిల్లలు లాయర్లు కావద్దా? పేద పిల్లలు ఇంజనీర్లు కావద్దా? పేద పిల్లలు అమెరికా పోవద్దా? పేద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడొద్దా? ఎందుకంత కోపం ఈ పేద పిల్లలంటే మీకు? దాని మీద కూడా ఆన్సర్ చెప్పాలి ఈ ప్రభుత్వం. మేము ఎవరిని వ్యక్తిగతంగా అటాక్ చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారితో సహా ఆయనను వ్యక్తిగతంగా అటాక్ చేయడం లేదు. కానీ మా పిల్లల భవిష్యత్తు కాపాడుకునే హక్కు, బాధ్యత మాకున్నది. గురుకులాల్లో మొత్తం కూడా ఘోరంగా కేసీఆర్ గారు 200 గురుకులాలను 1000 గురుకులాలుగా మార్చి దేశానికి తలమానికంగా చేస్తే ఇవాళ ఆ గురుకులాల్లో తినడానికి తిండి చక్కగా దొరకలేదు. ఇవాళ ఖైదీలకు 83 రూపాయలు వస్తే ఇవాళ 30 రూపాయలు ఇస్తున్నారు. పెంచండి అంటున్నాం. ఒకప్పుడు 60 రూపాయలు లీటర్ ఉండే నూనె, ఇవాళ 133 రూపాయలైంది. 130 రూపాయలు పెడితే ఎట్లా మేము నూనె అదే నూనెతో ఎట్లా పిల్లలకు మరి మేము పెట్టాలని అంటా ఉన్నారు. కాంట్రాక్టర్లందరూ కూడా బిల్స్ వస్తలేవు. చాలా ఘోరంగా ఉన్నది. గురుకులాలంతా కూడా విధ్వంసమైనది. ఓవరాల్ గా చెప్పండి, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఇటు ప్రజలకు ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్పేది, మీరు ప్రజాపాలన అన్నారు. ఇక్కడ జరుగుతున్నది మాత్రం ప్రతీకార పాలన. బీసీలను మోసం చేయడం జరిగింది. ఇంతవరకు 6 మంది మంత్రులు లేరండి రాష్ట్రంలో. హోంశాఖ మంత్రి లేడు. అరే, సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్లోనే బంగారం దొంగతనం అవుతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్లోనే మరి లక్షల రూపాయల దొంగతనం జరిగితే మన తెలంగాణ పోలీసులు పట్టుకోలే వాళ్ళను, బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు దొంగలను. ఇక నేను ఏం చెప్పాలి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్లోనే దొంగతనం అయితే నీ ఇంట్లో నా ఇంట్లో ఏం గ్యారంటీ ఉంటుంది? దాని మీద అంటే హోంశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి, విద్యాశాఖ మంత్రి లేడు, ఎస్సీ శాఖ మంత్రి లేడు, గిరిజన శాఖ మంత్రి లేడు, ఇంకా ఎన్నో సంక్షేమ శాఖలలో మంత్రులు లేరు. మరి అలా మైనారిటీ మంత్రి లేరు. మరి ఎవరు ఈ కులాలను ఈ వర్గాలను ఎవరు చూడాలి?
సో అందుకొరకు నేను ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మొహబ్బత్ కి దుకాన్ అంటే నేను ప్రేమను పంచుతాను అని ఆయన అంటున్నాడు, ఇక్కడనేమో ప్రతీకార పాలన నడుస్తా ఉన్నది, ఇక్కడ ద్వేషం పంచుతా ఉన్నారు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి అర్జెంటుగా మీ ప్రజాపాలన తీసుకురండి మీకు దమ్ముంటే, అంతే తప్ప ఈ ప్రతీకార పాలన మరి ముఖ్యంగా పేదల మీద ఈ హైడ్రాలు కోబ్రాలు పెట్టకండి రేవంత్ రెడ్డి గారు. చరిత్రలో మీకు స్థానం లేకుండా పోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కేసీఆర్ గారు చేసిన దానికన్నా మంచిగా చేయాలనుకుంటే చేయండి, తప్పే ఉన్నది. వారు నిర్మించిన దాని మీద ఇంకొక 10 అంతలు నిర్మించండి, ఇంకా మేము తెలంగాణ పిల్లలందరూ కూడా పూజిస్తారు మిమ్మల్ని. కానీ వారు ఎంతో గొప్పగా నిర్మించిన దాన్ని కూడా కూలగొడతా ఉన్నారు. దయచేసి ఆ పని చేయకండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ బీసీలంతా కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీల కులగన్న జరగాలి, తర్వాత స్థానిక ఎన్నికలు జరగాలి. ఇది ఒకటే కాకుండా బీసీలకు రావాల్సినటువంటి అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరొకటి హైడ్రాని ఎంబడి ఆపాలని చెప్పేసి, హైడ్రాతో పాటుగా ఇక్కడ రాష్ట్రంలో అన్ని శాంతి భద్రతలు అన్ని కూడా కాపాడాలి. లేని పక్షంలో ఇక్కడ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పేసి ప్రజాపాలన సాగించాలి కానీ ప్రతీకార పాలన చేయొద్దని చెప్పేసి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది.